వెల్కమ్ టు ఓటెన్ టీవీ. ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికీ 31/7/2025న డైరెక్టర్ పదవి నుండి రిటైర్ అయిన టి దామోదర నాయుడుకి తిరిగి అదే పదవి బాధ్యతలు అప్పచెప్పాలని చూడడం రాజ్యాంగ విరుద్ధం. డైరెక్టర్ పదవి రిటైర్ అయిన ఏ వ్యక్తికి అయినా ఇవ్వడం సమానత్వం, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైన ప్రక్రియ. ఈ విషయం మీద డాక్టర్ సిహెచ్ఎస్ కృష్ణారావు, ప్రెసిడెంట్ ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎల్ గణేశ్వరరావు, కోశాధికారి డాక్టర్ ఎన్ సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ జి రవిబాబు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఈ రాజేష్, ఈసీ సభ్యులు డాక్టర్ ఎల్ రమేష్, డాక్టర్ బి భువన, డాక్టర్ జె కృష్ణకుమార్, ఉద్యోగ సంఘ సభ్యులు డాక్టర్ సురేష్, డాక్టర్ దినకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ పదవికి 31/7/2025న రిటైర్ అయిన డాక్టర్ టి దామోదర నాయుడిని తిరిగి డైరెక్టర్ పదవికి కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. పశుసంవర్ధక శాఖలో డైరెక్టర్ పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికీ, సీనియారిటీ నియమాలు, ప్రమోషన్ రూల్స్, స్పష్టమైన నియామక ప్రక్రియ ఉన్నప్పటికీ వాటన్నింటినీ పాటించకుండా డిపార్ట్మెంట్లోని అన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ రిటైర్డ్ అయిన అధికారిని తిరిగి అదే పదవిని అప్పజెప్పాలనే ప్రయత్నం చేయడం పశుసంవర్ధక శాఖ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. వెటర్నరీ డాక్టర్ నుండి డైరెక్టర్ వరకు ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్న ప్రమోషనల్ ఛానల్ దెబ్బతిని అందరూ నష్టపోయే పరిస్థితి వస్తుందని, సీనియారిటీ హక్కులను కోల్పోయే పరిస్థితి ఉందని తెలియజేశారు. మిగతా కేడర్కి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకోవాల్సింది కోరుతున్నాం. అదే కాకుండా ఇక్కడ ప్రమోషన్ ఛానల్ విషయంలో డాక్టర్ దామోదర నాయుడు తర్వాత ఉన్న ముగ్గురు అధికారులు కూడా, 2 మహిళా అధికారులు, ఒక ఎస్సీ అధికారి జెంట్, వీళ్ళందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. నిజంగా ఒక డైరెక్టర్ పదవి అనేది అందరి కళ, ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవడం. అలాంటిది ఎస్సీ అధికారులు వచ్చేసరికి వాళ్ళని కింద నుంచి పైసారికి రాకుండా వాళ్ళు 1 ఇయర్లో రిటైర్డ్ అయిపోతారు. వాళ్ళ అవకాశం దక్కనీయకుండా ఈయన ఈ పదవి అనిపిస్తే వాళ్ళు కేవలం అడిషనల్ డైరెక్టర్ స్థాయిలోనే రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వ నియమాలు కూడా, ఏ సర్వీస్ రూల్స్ కూడా కింద స్థాయి కేడర్లు లైన్లో, క్యూ లైన్లో, ప్రమోషన్ ఛానల్లో అర్హత గల ఎలిజిబిలిటీ కేడర్ ఉన్న అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ కెరీర్ని స్టాగ్నేట్ చేసి, వాళ్ళ భవిష్యత్తుని అన్యాయానికి గురి చేసి, ఈ విధంగా రిటైర్డ్ అయిన వ్యక్తిని మరి తిరిగి నియమించాలనుకోవడం మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది మంచి పద్ధతిగానే ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. దీనిపైన ముఖ్యమంత్రి గారు, మరి తర్వాత మా శాఖ మంత్రి గారు, అందరూ కూడా, మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ప్రాథమిక ఉల్లంఘన కాకుండా రాజ్యాంగబద్ధంగా కోల్పోతారు. అదేవిధంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఈ ఛానల్ క్రమం దెబ్బతింటుంది. ప్రాధాన్యత క్రమం దెబ్బతినడం వల్ల అన్ని కేడర్లలో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం స్వాగతించకూడదని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవనీయుల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రపాలనలో ముందుకు వేస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, అడ్మినిస్ట్రేషన్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తూ చాలా వేగంగా పశుసంవర్ధక శాఖని నడిపిస్తున్నారు. ఈ నడిపించే క్రమంలో ఇలాంటి ఒక రాంగ్ స్టెప్ని తీసుకొని మా డిపార్ట్మెంట్ని మొత్తాన్ని పక్కదారి పట్టించే ప్రక్రియలో ఏదైనా చర్యలు తీసుకుంటే, ఇలాంటి రిటైర్డ్ అయిన వ్యక్తిని మరలా తీసుకుంటే డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ మనవాళ్ళు దెబ్బతినతో పాటు ఒక నియమ నిబంధనలతో కూడిన ఒక ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. మరియు సహజ న్యాయ సూత్రాలకు, సామాన్య న్యాయానికి, సమానత్వ సూత్రాలకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16కు విరుద్ధంగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం మరియు వారికి సహకరించడం కూడా చాలా అన్యాయమైన ప్రక్రియగా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా చరిత్రలో ఎన్నడూ లేదు. చరిత్రలో మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఇటువంటి ప్రాక్టీస్ని ఎవరూ చేయలేదు, ఏ డిపార్ట్మెంట్లో కూడా చేయలేదు. గత ప్రభుత్వంలో చేసి ఉన్నా కూడా వాటిని విత్డ్రా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. అటువంటి చర్యను మరలా ఒక పునఃప్రారంభం చేయడం, దానికి ప్రయత్నం చేసే విధానాలు చేయడం కూడా హర్షించదగినవి కాదు. ఇదే విధంగా వేరే విధంగా ఇదే డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వ్యక్తులు మళ్ళీ చేస్తూ 62 సంవత్సరాల తర్వాత 63 సంవత్సరాలకు కూడా మరలా మేము ఉద్యోగం చేస్తాము అని
అవుట్సోర్సింగ్ విధానంలో మళ్ళీ చేరతాము, మాకు చేస్తామనడం కూడా ఏ ఒక్క ప్రభుత్వ నియమాలు స్వాగతించవు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా తిరిగి డైరెక్టర్ దామోదర్ నాయుడు గారిని నియమించాలి అనుకుంటే, రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ అయి ఉన్నారు, ఆయన మళ్ళీ అవుట్సోర్సింగ్ మరి కాంట్రాక్ట్ విధానంలో తీసుకునే విధానం అంటే దానికి ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. తిరిగి మరలా అదే డిపార్ట్మెంట్లో అదే శాఖకు సంబంధించిన పోస్టు ఆయనకి ఇస్తే మిగతా వాళ్ళ అవకాశాలని కొల్లగొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఆయనకి జియో నెంబర్ 1466 ప్రకారము 3 IAS ద్వారా స్క్రీనింగ్ కమిటీ నియమించి ఏదైనా శాఖకు ఒక గౌరవ ఇదే స్థానంలో కాకుండా వేరేది ఏదైనా గౌరవప్రదమైన పోస్టు ఇచ్చి అతన్ని గౌరవించే పదవి ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మేము పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీఆర్ నాట్ అగైనెస్ట్ ఇండివిజువల్స్. ఎందుకంటే ఇది ప్రక్రియ ప్రజాస్వామ్య ప్రక్రియబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, పరిపాలనా పరంగా, లీగల్ న్యాయపరంగా జరగాల్సిన ప్రక్రియని డీవియేట్ చేసి డైరెక్టర్ గారి నియమితమైన ఒక మాజీ అధికారిని మళ్ళీ తిరిగి నియమించాలనుకోవడంలో ఇది రాష్ట్రంలో మా ఒక్క డిపార్ట్మెంటే కాదు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా దీన్ని స్వాగతించే పరిస్థితులు లేవు. ఇటీవల NGO నాయకులు మరియు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు బొప్పరాజు గారు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మరియు CMO పేషీని కూడా కలిసి ఈ ప్రక్రియ చాలా రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉందని దయచేసి పరిశీలించమని కోరడం జరిగింది. దీంతో పాటు మా డిపార్ట్మెంట్లో ఉన్న గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ గజెట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం పశుసంవర్ధక శాఖలో రాష్ట్ర స్థాయి కేడర్లో ఉన్న, అంటే డైరెక్టర్ పదవిలో ఉన్న గౌరవనీయులు దామోదర్ నాయుడు గారు ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారైన శ్రీ దామోదర్ నాయుడు గారు 31/7/2025న సంపూర్ణంగా పదవి విరమణ చేయడం జరిగింది. పదవి విరమణ చేసినప్పటికీ కూడా తిరిగి మరలా అదే పదవి కోసం ప్రయత్నం చేయడం, వెనక అర్హులైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసి రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో వెటనరీ డాక్టర్ క్యాడర్ నుంచి డైరెక్టర్ క్యాడర్ వరకు ఉన్న ఒక ప్రమోషనల్ ఛానల్ని దెబ్బతీసే విధంగా ఒక ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేయడం మాకు తెలిసింది. ఈ విషయం మీద మేము గత వారం రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత CS గారికి, మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ఒక డైరెక్టర్ స్థాయి క్యాడర్ రిటైర్డ్ అయిన తర్వాత తిరిగి అదే స్థాయి క్యాడర్లో అధికారిని నియమించడం వ్యతిరేకిస్తున్నామని, అవి సర్వీస్ రూల్స్కు మరియు ఫండమెంటల్ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ వినతి పత్రాలు రెఫర్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగితే వెనకాల ఉన్న సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఛానల్ ప్రకారంలో ఉన్న అధికారులు వాళ్ళు